శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 21 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో జీతం పెరుగుతుంది, శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు సమయం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. ఈరోజు మీరు ప్రయాణం చేయటం వల్ల ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది, ఆశయం నెరవేరుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ధనయోగం ఉంది. కొన్ని విషయాల్లో తెలియని ఆటంకాలున్నాయి. దగ్గర వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులు మీకు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ఆదాయపరమైన సమస్యలకు ఆస్కారం లేదు. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలకు డోకా లేదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తల్లిదండ్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలుగుంటారు. శుభవార్తలు వింటారు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పై అధికారుల ఇంట శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించాలి, ముందుకు సాగాలి. పనులు పూర్తి చేస్తారు. బాధను కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: అమ్మవారి ఆలయంలో తీపి వంటకాన్ని ప్రసాదంగా పంపిణీ చేయండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.